హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max గేమ్ చేంజర్ రిలీజ్ కి ఇంకా 2 రోజులే ఉంది. ఒకవైపు సినిమా చూద్దామన్న ఎక్సైట్మెంట్, మరోవైపు ఓపెనింగ్ డే కలెక్షన్లు ఎన్నొస్తాయోనన్న టెన్షన్. ప్రెజెంట్ మెగా ఫ్యాన్స్ ముఖ చిత్రం ఇలానే ఉందని తెలుస్తోంది. భారీ బడ్జెట్, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈవెంట్స్ అయిపోయాయి, డైరెక్ట్ ప్రమోషన్లు ఆల్మోస్ట్ క్లోజ్. ఇక సినిమా థియేటర్లలోకి రావడమే లేట్. ప్రస్తుతం గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. చరణ్, శంకర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే భారీగా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఈవెంట్లు చేసి సినిమా మీద హైప్ తెచ్చిన టీం ఇప్పుడు ఓపెనింగ్ డే కలెక్షన్ల మీద కాన్సంట్రేట్ చేస్తోంది. గేమ్ చేంజర్ 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని తెలుస్తోంది. దీనికి తోడు పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టారు దిల్ రాజు. శంకర్ మార్క్ మేకింగ్, రామ్ చరణ్ మల్టిపుల్ రోల్ యాక్టింగ్ కలిపి సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. దీనికి తోడు పవర్ స్టార్ రంగంలోకి దిగిన తర్వాత సినిమాకి బజ్ పెరిగింది. అయితే ఇదంతా కలెక్షన్లలోకి కన్వర్ట్ అవుతుందా లేదా అన్న విషయం మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నెల 10న థియేటర్లలోకొస్తున్న గేమ్ చేంజర్ కి టార్గెట్ భారీగానే ఉండబోతోంది. గేమ్ చేంజర్ ఫస్ట్ డేనే మినిమం 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పుష్ప 2 1800 కోట్లతో దూసుకుపోతోంది కాబట్టి గేమ్ చేంజర్ మీద ప్రెజర్ కాస్త ఎక్కువే ఉంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే పుష్ప 2తో కంపేర్ చేసే కంటెంట్ కాదు కాబట్టి మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే 100 కోట్లు ఓపెనింగ్ డే కలెక్షన్లు పెద్ద కష్టం కాదు. అదీకాక సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. దీనికి తోడు హిందీలో కియారా అద్వానీ, తమిళ్లో సూర్య ఇలా పాన్ ఇండియా ఆర్టిస్టులున్నారు కాబట్టి గేమ్ చేంజర్ ఓపెనింగ్ కలెక్షన్ల టెస్ట్ ని ఈజీగా రీచ్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి 1000 కోట్ల మినిమం టార్గెట్ తో బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర ఎవరి గేమ్ ని చేంజ్ చేస్తుందో చూడాలి. 2 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆదరగొడుతున్న ప్రభాస్ ఈ సంవత్సరం రాజా సాబ్తో రాబోతున్నారు. రాజా సాబ్ రిలీజ్ ఏప్రిల్ 10 అని అనౌన్స్ కూడా చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు డౌటే అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అదే రోజు మరో స్టార్ హీరో రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరు పోటీ పడతారా, లేక ఇద్దరిలో ఒకరే రేస్ లో ఉంటారా? బాహుబలి నుంచి ప్రభాస్ ఏ సినిమా రిలీజ్ చేసినా అది అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి థియేటర్లలోకి వచ్చినట్టు హిస్టరీలోనే లేదు. ఈ రూట్ ని ఈసారి కూడా ఫాలో అవుతున్నట్టున్నారు ప్రభాస్. అందుకే ఏప్రిల్ 10న రిలీజ్ అనౌన్స్ చేసిన రాజా సాబ్ ఈసారి కూడా డేట్ మారడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు జనాలు. ఎందుకంటే ఏప్రిల్ 10నే మరో 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. జనరల్ గా ప్రభాస్ థియేటర్లలోకి వస్తున్నాడంటే దాదాపు 2-3 వారాల వరకు థియేటర్లలోకి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయరు. అలాంటిది ఏకంగా 1 కాదు 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. వాటిలో లేటెస్ట్ గా మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని ఇప్పుడు ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజే వస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ముందు వెనక రిలీజ్ డేట్ గురించి డిస్కస్ చేసుకునే మైత్రి మూవీస్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి రాజాసాబ్ రాడని తెలిసే గుడ్ బ్యాడ్ అగ్లీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారని చర్చ జరుగుతోంది. అసలు అజిత్ సినిమా కంటే ముందే రాజాసాబ్ రిలీజ్ డేట్ మీద ఫ్యాన్స్ కి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాక్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఇచ్చింది టీం. అసలు చిన్న హీరో అయిన సిద్ధు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో రిలీజ్ కి పోటీ పడే ఛాన్సే లేదు. రాజాసాబ్ ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదన్న హింట్ ఉంది కాబట్టే జాక్ ని ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ చేస్తున్నారన్న డౌట్ అప్పట్నుంచే ఫ్యాన్స్ లో ఉంది. అయితే మరోపక్క రాజాసాబ్ షూటింగ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టీం చెప్తోంది. మరి ప్రభాస్ తో అజిత్, సిద్ధు పోటీ పడతారా, లేక రాజాసాబ్ అసలు రేసులోనే లేడా అన్న అనుమానాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సంక్రాంతి చాలా మంది కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. హీరోలకి కాదు, హీరోయిన్లకు కూడా ఇది టఫ్ ఎగ్జామ్ అవబోతోంది. ఇప్పటికే బిజీగా సినిమాలు చేస్తున్నా తెలుగులో క్రేజ్ ఉన్నా బ్రేక్ మాత్రం అందుకోలేకపోయారు ఈ హీరోయిన్లు. మరి ఈ సంక్రాంతితో ఈ 4 హీరోయిన్లకి బిగ్గెస్ట్ బ్రేక్ వస్తుందా? స్టార్ హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ భామ కియారా దగ్గర నుంచి అచ్చ తెలుగు హీరోయిన్ ఐశ్వర్య వరకు 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ సంక్రాంతి టాలీవుడ్ లో తమ కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. ఈ సినిమాల రిజల్ట్ ని బట్టే తెలుగులో ఎలాంటి కెరియర్ ఉండబోతోందో తేలిపోతుంది. వాటిలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ లో 2 హీరోయిన్లు ఉన్నారు. ఒకటి అప్పన్న క్యారెక్టర్ కి అంజలి అయితే మరొకటి యంగ్ వెర్షన్ రామ్ చరణ్ కి కియారా. ఈ 2 హీరోయిన్లకి ఈ సినిమా క్రూషియల్ కాబోతోంది. ఎందుకంటే అంజలి ఎప్పటినుంచో తెలుగు సినిమాల్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ గేమ్ చేంజర్ తో గ్యారంటీగా ఆ గుర్తింపు వస్తుందని, సినిమాకే తన క్యారెక్టర్ హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది. అంతేకాదు శంకర్ అయితే ఏకంగా నేషనల్ అవార్డు వస్తుందని కూడా అన్నారట. మరి ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన అంజలికి మళ్లీ తెలుగులో అవకాశాలు రావాలన్నా, బిజీ అవ్వాలన్నా గేమ్ చేంజర్ మూవీ హిట్ అయి తీరాల్సిందే. గేమ్ చేంజర్ లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా ఉన్న కియారా అద్వానీ కూడా 2019లో రామ్ చరణ్ తో వినయ విధేయరామ చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో మళ్లీ తెలుగులో సినిమా ఆలోచనే చేయలేదు కియారా. బట్ ఇప్పుడు తెలుగు సినిమా స్పాన్ మారింది, స్టామినా మారింది. అందుకే గేమ్ చేంజర్ హిట్ అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆఫర్లతో బిజీ అవొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తోంది కియారా. మరో సంక్రాంతి మూవీ సంక్రాంతికొస్తున్నాంలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి 2 హీరోయిన్లున్నారు. వీళ్ళిద్దరిలో మీనాక్షి అయితే లాస్ట్ ఇయర్ 6 సినిమాలు రిలీజ్ చేసింది. అందులో మాక్సిమం హిట్ సినిమాలే. అయినా సరే మీనాక్షికి మినిమం స్టార్డం కూడా రాలేదు. అందుకే సంక్రాంతికొస్తున్నాం మీదే ఆశలు పెట్టుకుంది మీనాక్షి చౌదరి. ఇక తెలుగు హీరోయిన్ అయినా తమిళ్లో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగు వాళ్లని పలకరిస్తున్న ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికొస్తున్నాంలో వెంకటేష్ కి భార్యగా నటిస్తోంది. స్టార్ హీరో పక్కన మంచి సీజన్, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా సంక్రాంతికొస్తున్నాం కనుక హిట్ అయితే తెలుగులో కూడా ఐశ్వర్య బిజీ అయిపోవడం ఖాయం. ఇలా హీరోయిన్లందరూ సంక్రాంతి వైపే ఆశగా చూస్తున్నారు. కన్నడ సినిమాని సరికొత్తగా పరిచయం చేసిన హీరో, 1000 కోట్ల కలెక్షన్ల సినిమాని కన్నడలో కూడా వస్తాయని నిరూపించిన యాక్టర్, కంటెంట్ బాగుంటే కట్అవుట్ దానంతట అదే వస్తుందని ప్రూవ్ చేసిన రాకింగ్ స్టార్ యష్ మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రాఖీ బాయ్గా అందరినీ ఎంటర్టైన్ చేసిన యష్ ఈసారి టాక్సిక్ కి సంబంధించి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేయబోతున్నారు. మరి రాఖీ బాయ్ లుక్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? రాకింగ్ స్టార్ యష్ కంటే కూడా కేజీఎఫ్ హీరో రాఖీ భాయ్కే ఎక్కువ రిలేట్ అవుతారు ఆడియన్స్. అంతగా కేజీఎఫ్ తో కన్నడ సినిమా మీదే కాదు, ఇండియన్ సినిమా మీదే ఇంపాక్ట్ చూపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు యష్. అప్పటి వరకు జస్ట్ కన్నడ సినిమా అనుకునే జనాలకు కేజీఎఫ్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ మూవీ అందించి కన్నడ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు యష్. అంతేకాదు యష్ ఎప్పుడెప్పుడు తన అప్కమింగ్ మూవీ టాక్సిక్ నుంచి అప్డేట్ ఇస్తారని ఆడియన్స్ వెయిట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు యష్. 1000 కోట్లు, అక్షరాల 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో కేజీఎఫ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ హిట్లని మ్యాచ్ చేసేలా తన అప్కమింగ్ మూవీని ప్లాన్ చేశారు యష్. డ్రగ్స్ మాఫియా ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ తెరకెక్కుతోంది. టాక్సిక్ టైటిల్ తోనే సగం ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన యష్ తన ప్రీ లుక్ తోనే సినిమా ఇంటెన్సిటీ చూపిస్తున్నారు. ఇక ఈ బుధవారం రిలీజ్ అయ్యే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో తన ఎలివేషన్ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. యష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతూ ఉంటే లేడీ డైరెక్టర్ అయిన గీతుకి ఛాన్స్ ఇచ్చారు యష్. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. హీరోని తప్ప ఇప్పటివరకు ఎవ్వరినీ రివీల్ చేయని టీం సినిమా రిలీజ్ అయ్యే డేట్ మాత్రం లాక్ చేసుకున్నారు. 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ టాక్సిక్ ఆ డేట్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు యష్. అయితే ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోందని, కాదు నయనతార అని కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు యష్ కి హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోందని మరో రూమర్. మరి ఈ రూమర్స్ కి చెక్ పెట్టేలా ఏం అప్డేట్స్ ఇస్తారో, ఫస్ట్ లుక్ తో ఏం హింట్ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 20 నిమిషాలు ఎక్స్ట్రా అంటున్న అల్లు అర్జున్, కూలీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్, నెల రోజుల్లో థియేటర్లకు వస్తున్న తండేల్, బాలీవుడ్ హీరోతో ఫోజులు ఇచ్చిన శ్రీలీల. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పండక్కి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు బన్నీ. పుష్ప 2కి సంబంధించి మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసి ఈ నెల 11 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. రజనీకాంత్ కూలీ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70% కంప్లీట్ అయిందని, ఫారిన్ లో షూట్ కోసం వెళ్తున్నట్లు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు రజనీ. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో ఈ నెల 12న థియేటర్లలోకి వస్తున్న డాకు మహారాజ్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది టీం. మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా, ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి.
హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి, నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. తండేల్ మూవీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది తండేల్ మూవీ. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మ్యాడాక్ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో శ్రీలీల దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న గూఢాచారి 2కు సంబంధించి హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ వామికాని తీసుకున్నట్టు పోస్టర్ రివీల్ చేసింది టీం. అంతేకాదు సినిమా టీజర్ ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సినిమాలతో పాటు రేసింగ్ హాబీగా ఉన్న అజిత్ కుమార్ లాంగ్ గ్యాప్ తర్వాత రేసింగ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా రేస్ ప్రాక్టీస్ సందర్భంగా యాక్సిడెంట్ జరిగింది. అయితే అజిత్ సేఫ్ గా బయటకి వచ్చిన వీడియో రిలీజ్ తో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన డ్రింకర్ సాయి సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా సక్సెస్ షేర్ చేసుకుంది టీం. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.